ఓకే సార్. టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ మా. ఇక్కడ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ there are two types ma. So first one, strictly binary tree. Strictly binary tree, every non-leaf node contain non-empty left and right subtrees. In other words, so ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకు బైనరీ ట్రీలో స్ట్రిక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ ఉంటుంది. ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్. సో నాన్ లీఫ్ నోడ్ అంటే ఏమంటే క్లోజింగ్ ఉండేటువంటిది. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి నాన్ లీఫ్. సో ఈ నాన్ లీఫ్ ఉండే దాన్ని ఏమంటామంటే మనం స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటాం. స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ. సో దీనికి లీఫ్ అనేది ఉండదు. సో అటువంటి దాన్ని ఏమంటామంటే మనం స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటాం. ఇక్కడ స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీలో అనేది నంబర్ ఆఫ్ లీవ్స్ విల్ బి 2n మైనస్ నోడ్స్ అంటాం. 2n మైనస్ 1 నోడ్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు n = 5 అనుకున్నాం అనుకోండి. సో ఏమవుతుంది 2 5 మైనస్ 1. సో 10 మైనస్ 1 = 9 లీవ్స్ ఉన్నట్టు అనమాట. 9 లీవ్స్. సో దాంట్లో ఏముంటుంది మనకు ఒక పేరెంట్ నోడ్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనము పేరెంట్ నోడ్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనము రూట్ నోడ్ అంటాం. ఓకేనా, ఒక రూట్ నోడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏమంటే లీఫ్. సో దాన్ని ఏమంటామంటే మనము 2n మైనస్ 1 నోడ్ని మనము స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీగా మనం క్యాలిక్యులేట్గా చేస్తాం. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. సో n = 6. 2n మైనస్ 1 అంటే 5 అంటే టోటల్గా 10 ఉన్నట్టు. ఓకేనా. సో 10 లీవ్స్ ఉంటాయి. సో దాంట్లో ఏమున్నాయి మనకు ఒకటి రూట్ నోడ్ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని క్యాల్కులేట్ చేసుకునే దాన్ని ఏమంటామంటే మనం స్ట్రిక్ట్లీ బైనరీ ట్రీ అంటాం. కంప్లీట్ బైనరీ ట్రీ. సో మీకు కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏం లేదు మా. సో ఒక రూట్ నోడ్ ఉంటుంది. సో 2 లీఫ్ నోడ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే మనం కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. సో దీన్ని ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తామంటే 2d అని అంటాం. ఓకేనా. నాన్ లీఫ్ నోడ్స్ 2d మైనస్ 1. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి 2d మైనస్ 1. సో 2d మైనస్ 1గా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అమ్మా 2d మైనస్ 1గా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి దీన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. ఏ విధంగా అంటే చెప్పాను నేను ఏ విధంగా. ఫస్ట్ ఒక రూట్ నోడ్ ఉంటుంది. ఖచ్చితంగా 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. చైల్డ్ నోడ్స్. దీన్ని ఏమంటామంటే మనం ఒక రూట్ నోడ్ 2 లీఫ్ నోడ్స్. సో చూడండి ఇదేంటి రూట్ నోడ్. సో ఇది సో దానికి లింకప్. సో 2 చైల్డ్ నోడ్స్. సో ఈ విధంగా మనకు ఏం చేస్తాము అంటే ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఆల్ 1 రూట్ నోడ్ 2 చైల్డ్ నోడ్స్ ఈజ్ కాల్డ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే. సో దీన్ని ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తామంటే 2 పవర్ ఆఫ్ d మైనస్ 1. సో 2 పవర్ ఆఫ్ ఇక్కడ 1 2 3 4 5 6. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 6 అంటే ఎంత? 2 పవర్ ఆఫ్ 6 అంటే ఎంత? సో 2 పవర్ ఆఫ్ 6 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the
32 64 minus 1 63. ఓకే, సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. కంప్లీట్ బైనరీ ట్రీ అర్థమైందమ్మా? సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ ట్రీ ట్రావెర్సల్ అంటాం. సో వాట్ ఈస్ ద ట్రావెర్సల్ అంటే, ట్రావెర్సల్ అనేది ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏమి? ప్రీ ఆర్డర్ అంటే మనకు ఇక్కడ ఫస్ట్ ఏముంటుందంటే లీఫ్ కి సబ్ ట్రీస్ ఉంటాయి. లీఫ్ కి సబ్ ట్రీస్. సో ఇక్కడ చూడండి, ఇది లీఫ్, దీనికి సబ్ ట్రీస్ ఉంటాయి. ఈ సబ్ ట్రీస్ ని మనము రైట్ సబ్ ట్రీని, సో ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్, ఇది రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంది కదా, సో రైట్ సబ్ ట్రీని ఏమంటాము అంటే ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్ అంటాం. ఓకే, ఇక్కడ మనకు రైట్ సబ్ ట్రీని మనం ఏమంటామంటే మనం ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్ అంటాం. సో ఇక్కడ మనకు రికర్సివ్ అనేటువంటి జరుగుతుంది, మా సబ్ ట్రీలో రికర్సివ్ జరుగుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్ అంటాం. సో ఇన్ ఆర్డర్ అంటే ఏమి? లెఫ్ట్ సబ్ ట్రీని, అది రైట్, ఇది లెఫ్ట్. లెఫ్ట్ సబ్ ట్రీని ఏమంటాము అంటే ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ అంటాం. ఓకేనా? లెఫ్ట్ ట్రీ అంటే ఇది ఆర్డర్లో ఉంటుంది కదా, ఇది ఏ విధంగా ఉంటుందంటే క్లాక్ వైజ్ జరుగుతుందమ్మా. క్లాక్ వైజ్గా మనకు డేటా అనేది మనకు క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ పోస్ట్ ఆర్డర్. Post order is a left subtree and then travels the right subtree is a root respectively. This procedure will be applied to each subtree. That is recursive. Okay, so ikkada left subtree ni right subtree ni ఏం చేస్తుందంట పోస్ట్ ఆర్డరు అంటే రూట్ నోడ్ కూడా మనకు పార్టిసిపేట్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే మనం బైనరీ ట్రీ ట్రావెర్సల్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బైనరీ ట్రీ రిప్రజెంటేషన్. బైనరీ ట్రీ యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది? సో బైనరీ ట్రీ అనేది రిప్రజెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే మనకు ఇన్ దిస్ రిప్రజెంటేషన్ ట్రీ స్టోర్ ద మెమొరీ, ట్రీని కదా, ట్రీ స్టోర్ ద మెమొరీ ఇన్ ఫ్రమ్ లింక్డ్ లిస్ట్ వేర్ ద నంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ స్టోర్డ్ నాన్ కంటిన్యూస్ మెమొరీ లొకేషన్ ఇన్ ద లింక్ టుగెదర్ inheriting the parent child relationship like a tree. సో ఇక్కడ చూడండి, మనకు యాక్చువల్గా దీన్ని తీసుకోండి, దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకేమవుతుంది, కన్సిడర్ ద బైనరీ ట్రీ గివెన్ ద ఫిగర్ యాజ్ అండ్ బిలో. ఇక్కడ ఏ బి ఉంది కదా, ఇక్కడ ఏమైంది, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో సికి వచ్చేప్పటికి ఏమైంది, లింక్డ్ లిస్ట్లో లింక్డ్ రిప్రజెంటేషన్లో మనకేమైంది, ఇక్కడ డి అనేది రిప్రజెంట్ అయింది, ఈ అనేది రిప్రజెంట్ అయింది, కానీ బి అనేది రిప్రజెంటేషన్ కాలేదు. వై? బికాస్ దేర్ ఇస్ నో స్పేస్. ఓకే, సో అక్కడ ఏమైంది, క్లోజ్ ద డేటా, డేటా అనేది అక్కడికే ఎండ్ అవుతూ అయిపోయింది. ఓకేనా? సో దీనికి మనము ఏమైందంటే మనకు డేటా అనేది ఎంటరింగ్ కావాలి అంటే ఆల్రెడీ చెప్పాను నేను ఏమి. సో ఖచ్చితంగా మనకు ఒక నోడ్లో డేటా లింక్ అనేది ఉంటుంది.
ఆ డేటా లింక్ ద్వారానే మనకు డేటా అనేది ఎంటరింగ్ అవుతుంది. అదేవిధంగా డేటా అనేది మనకు స్టోర్ అవుతుంది. ఇక్కడ లింక్డ్ రిప్రజెంటేషన్ చూడు, ఇక్కడ మనకు లింక్డ్ రిప్రజెంటేషన్ ద్వారా ఏమవుతుంది, బాగా చూడండి మా అబ్జర్వ్ చేయండి. ఏ అనేది బికి ఇక్కడ ఎండ్ అయింది, ఓకేనా. సో ఈ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ సి అనేది మనకు చైల్డ్ నోడ్గా క్యాల్కులేట్ చేసుకుంటే మనకు సి నుంచి మనకు డి అనేటువంటిది క్యాల్కులేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వన్ ఈ అనేది కూడా మనకు క్యాల్కులేట్ అయ్యింది. సో ఇక్కడ డేటా అనేది ఒక రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా జరిగింది. సో ఎంటరింగ్ ద ఎలిమెంట్ ఇన్ యువర్ లింక్డ్ ద రిప్రజెంటేషన్. సో లింక్ అనే బైనరీ ట్రీ ద్వారా ఏమవుతుంది, రిప్రజెంటేషన్ జరిగింది. మనకు ఎప్పుడైనా కానీ లింక్ ద్వారానే మనకు డేటా అనేది ఎంటరింగ్ అవుతుంది. చైన్ లింక్ కనెక్టింగ్ ద డేటా కి లింక్ కి మనతో మధ్యలో ఉన్నటువంటి డేటా అనేది ఎంటరింగ్ అయిన తర్వాతనే మీ డేటా అనేది ఎంటర్ అవుతుంది. ఈ డేటా అనేది ఎంటర్ కావడం వల్ల సో ఏమవుతుంది, ఇట్ ఇస్ సీక్వెన్షియల్ ఆర్డర్ టు store the data. It is a sequential order to store the data. If close the data in your the representation is see that data అనేది క్లోజ్ అయింది అనుకోండి, అక్కడికే మనకు స్టాప్ అయిపోతుంది. ఏమి అడ్రస్ ఆఫ్ ది లింక్ ఈజ్ క్లోజ్డ్, అడ్రస్ ఆఫ్ లింక్డ్ ఈజ్ ది క్లోజ్డ్. సో దాన్ని ఏమంటామంటే బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మనకు ఏ విధంగా డేటా అనేది ఎంటరింగ్ అయింది, ఏ విధంగా మనకు ఆర్డర్ వైజ్ జరిగింది. అలొకేటింగ్ ఆఫ్ బైనరీ యూజింగ్ ద లింక్డ్ రిప్రజెంటేషన్. ఇంకొకటి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో అట్లా పెట్టండి మా. ఓకే, సో ఇక్కడ మనకు ఇన్ ద ఫిగర్ చూడండి, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ పేరు ఉంది కదా. సో ఈచ్ నోడ్ కంటైన్ పార్ట్స్, లెఫ్ట్ పాయింటర్ డేటా ఎలిమెంట్స్, రైట్ పాయింటర్, లెఫ్ట్ పాయింటర్ స్టోర్ ద అడ్రస్. ఓకే, ఇక్కడ మనకి చూడండి లెఫ్ట్ పాయింటర్ అంటున్నాం, రైట్ పాయింటర్ అంటున్నాం. సో డేటా అనేది ఏ విధంగా రిప్రజెంటేషన్ ఉంది, ఇది రూట్ మా. ఈ రూట్లో నుంచి డేటా అనేది మనకు ఇది రూట్, ఈ రూట్లో నుంచి డేటా ఏ విధంగా ఎంటరింగ్ అయింది. సో ఏ అనేది రిప్రజెంటేషన్ అయిందా, రిప్రజెంటేషన్ అయిన తర్వాత ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేస్తాం 9, 7 అని. లెఫ్ట్ దాంట్లో 9, రైట్ దాంట్లో 7 అనేటువంటి డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనకి రూట్ నోడ్ ఏది 3 సీక్వెన్షియల్ ఆర్డర్లో. అదేవిధంగా ఏ అయిన తర్వాత ఏమైంది, బి అనేది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ, బి అనేది క్లోజ్ అయిపోయింది. సో మనకు ఇక్కడ డేటా అనేది డి దగ్గర కూడా క్లోజ్ అయిపోయింది చూడండి, ఓకేనా. తర్వాత ఈ దగ్గర కూడా క్లోజ్ అయిపోయింది, యాజ్ సేమ్ యాజ్ ఈ విధంగా డేటా అనేది మనకు క్లోజ్ అయింది. ఇక్కడ వాల్యూని ఎంటర్ చేస్తాం కదా 9, 7. అదేవిధంగా ఇక్కడ చూడండి -1 + 1 -1 సారీ మా -1 -1 ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 9, 7, 1, 5 ఇక్కడ చూడండి 1, 5 డేటా అనేది ఎంటరింగ్ అయింది. ఏలో 9, 7, తర్వాత సిలో 1, 5. సో ఈ విధంగా డేటా ఎంటరింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇదంతా మనం -1గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.
డీలో మాత్రమే ఎంటరింగ్ ద డేటా. ఓకే, అర్థమవుతుందా? హలో, అర్థమవుతుంది సార్. ఓకే. సో ఈ విధంగా మనకు ఒక టేబుల్ ద్వారా మనము క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ వన్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్? ఇక్కడ మనకు లింక్డ్ రిప్రజెంటేషన్ జరిగింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుంది, ఇక్కడ మనము ట్రీ ఆర్డర్లో డేటాని ఇచ్చాం. ట్రీ ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా మనకు ఆర్డర్ వైజ్ వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మనకు ABCDEF. ఓకే, అక్కడ మళ్ళీ జీ వరకు ఎండింగ్ అయింది కదా. జీ వరకు ఎండింగ్ అయిన తర్వాత హెచ్ అయి ఉంది ఇప్పుడు. ఓకే, చూడండి, ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాం ABC. ఓకే, ఇదంతా ఏమి పర్ఫెక్ట్ ట్రీ అది. ఓకే, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఎఫ్, తర్వాత జి. ఇక్కడికి అయిపోయిందా? మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి, ఎందుకు గ్యాప్ వచ్చింది? ఏమడా ABCDFG HI. సో HI అనేది మనకి ఇక్కడ రావాలి కదా సార్, ఇక్కడికి గ్యాప్ వచ్చింది అని డౌట్గా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు స్టోర్ ద ఎలిమెంట్స్, ఇక్కడ మనకు మెమొరీ అలొకేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను. ఏమి అంటే మనకు డేటా అంటే ఏమి, ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసుకోవాల్సింది ఇదే, డేటా లింక్. దీనికి ఏమిది, ఇక్కడ లింక్ వచ్చిందా, మనకి ఇది ఏమైంది, అది లింక్. అక్కడ ఏమైంది, అడ్రస్ ఆఫ్ నోడ్ ని ఇండికేషన్ చేస్తుంది. సో దానికని అది 8, 9 అనేది గ్యాప్ వచ్చింది అనమాట. ఓకే, సో హెచ్ఐ అనేది ఉంటుంది మనకు రిప్రజెంటేషన్ అయింది. సో దీన్ని రిప్రజెంటేషన్ చేయడాన్ని ఏమంటామంటే, ఇన్ యూజ్ స్టోర్ ద ఎలిమెంట్ సైజ్ ఆఫ్ ది అరే. ఇక్కడ 2i+1 లొకేషన్ ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ ఇండెక్స్ అరే ఈజ్ ఎ ట్రీ is empty. Okay, so next we are discussing binary search tree. సర్చింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఏమి, మన ఎగ్జాంపుల్ నీకు డేటా మొత్తం ఉంటుంది, ఆ డేటాలో నీ పేరు ఉంటుంది. అట్ ది టైం ఏం చేస్తాము, కంట్రోల్ F కొడతాం. సో కంట్రోల్ F ఈజ్ ఫైండ్ ద ఎలిమెంట్, ఫైండ్ యువర్ నేమ్, కనుక్కోవడం. సో నథింగ్ బట్ దే కెన్ బి యూజింగ్ ద searching the name where you can be location is there. That location can be, so where is the point of view of they can be store the data. That is called for binary search. ఇక్కడ ట్రీలో చేస్తున్నాం కాబట్టి మనం బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ క్లాస్ ఆఫ్ బైనరీ ట్రీ. సో ఇన్ నోడ్ ఆర్ ద అరేంజింగ్ ద స్పెసిఫిక్ ఆర్డర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ కన్స్ట్రైంట్ అప్లైన్ ద బైనరీ సెర్చ్ ట్రీ, BSTని ఏమంటామంటే బైనరీ సెర్చ్ ట్రీ అంటాం. వీ కెన్ సీ దట్ ద రూట్ నోడ్ ఈజ్ 30. 30 ఏంది, రూట్ నోడ్. డస్ నాట్ కంటైన్ ద వాల్యూ గ్రేటర్ దాన్ ద
ఆర్ ఈక్వల్ టు 13th ఇన్ సబ్ ట్రీ. అంటే ఎక్కువ, దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూ ఏమైనా ఉందా, ఇక్కడ ఉంది కదా. సో దాన్ని ఏమవుతుంది, డస్ నాట్ కంటైన్ ఎనీ వాల్యూ ద 13th రైట్ సబ్ ట్రీ. ఇది రైట్ స్ట్రీమ్ కంటైన్ చేయదు, అది యాక్సెప్టబుల్ చేయదు. ఎంతైనా అది 30 బిలో ఉండేదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫర్ బైనరీ సెర్చ్ ట్రీ. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ద బైనరీ సెర్చ్ ట్రీ. ఎందుకు అడ్వాంటేజ్ అంటే, ఏ సర్చింగ్ ది ఎఫిషియన్స్ ఆఫ్ search tree since a hint is each step about subtree contains the desired elements. The binary search tree is considered as the efficient data structure in compared the arrays. Array ni manamu linked list lo manamu search చేసేటప్పుడు it will be easily to searching the document. Binary search tree is take time. ఇన్ వరెస్ట్ కేసులో కూడా మనకు డేటా అనేది ఎంటరింగ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ద ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ యాజ్ కంపేర్డ్ ఇన్ ద అరే లింక్డ్ లిస్ట్. అరే లింక్డ్ లిస్ట్ లో కూడా కంపేర్ చేసుకున్నప్పుడైతే స్పీడ్గా మనకు ఇన్సర్ట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. దేంట్లో, బైనరీ సెర్చ్ ట్రీలో. ఓకే, సో నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ ఈజ్, ఇక్కడ చూడండి, మనకు క్రియేట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ యూజింగ్ మెంట్స్. ఇక్కడ చూడండి 43, 10, 79, 90, 12, 54, 11, 9, 50. సో వాట్ ఈస్ దట్? దే కెన్ బి నంబర్. సో ఈ నంబర్లు ఏం చేస్తాము, ఇన్సర్ట్ 43 స్టెప్ 1 అది 43 ఇంటూ ద ట్రీ యాజ్ అ రూట్ ఆఫ్ ది ట్రీ. 43కి ఏమవుతుంది, 43 అనేది ఏంది, రూట్ అవుతుంది. దానికి ఏమవుతుంది, 10 అనేది సబ్ ట్రీ అవుతుంది. అదర్వైజ్ ద ఇన్సర్షన్ ద రూట్ ఆఫ్ ది రైట్ సబ్ ట్రీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, మనకు సబ్ ట్రీ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 79. 4th స్టెప్ చూడండి 79, 90. తర్వాత 5th స్టెప్ లో చూడండి, మనకు ఇక్కడికి 90 ఇచ్చింది కదా. సో 90కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, 10 నుంచి ఏమైంది, 12కి వచ్చేసింది. ఇక్కడ పెరుగుతూ పోయింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజింగ్ ద ట్రీ. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇంక్రీజ్ కావాలి. మళ్ళీ ఇక్కడ డౌన్ కాకూడదు, ఇది డౌన్ అయినట్లు. ఓకే, ఇంకా 120 ఉంటే 120 పెట్టుకోవచ్చు, 120 ఉంటే 120 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 6th స్టెప్ చూడమా. తర్వాత 54, 79 నుంచి 54 పెట్టుకోవచ్చు. తర్వాత ఏమైంది, 7th స్టెప్ లో ఇక్కడ 12కి స్టాప్ అయింది, 11. సో ఏమైంది, మనకు ఒక ఫ్రీ ఆర్డర్ అనేది వస్తూ ఉంది. ఓకేనా. సో ఇంకోటి 11 నుంచి మనకి ఏమొచ్చింది, 9 వచ్చింది చూడండి. సో ఏముంది, ఒక ఆర్డర్ వచ్చిందా, 9, 10, 11, 12. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 9th స్టెప్ చూడండి, 50 ఎక్కడ రావాలా, 54 కింద వస్తుంది. సార్ మీరు చెప్పచ్చు, సార్ మీరు ఏంటి సార్ ఇట్లా 54 కింద 50 వేశారు అని. అది ఆర్డర్ వైజ్ వచ్చేది. ఓకేనా. సో అదే 50ని ఇరేజ్ చేస్తారు అనొచ్చు, అట్లా వేయకూడదు, ఇట్స్ ఎ ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనం బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్ని స్టెప్లు ఉంటాయమ్మా, ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి, 9 స్టెప్స్ చేయాలి. ఓకే. నెక్స్ట్, సెర్చ్ ఇన్ బైనరీ ట్రీ.
ఇక్కడ ఫైండింగ్ ద లొకేషన్ సమ్ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. స్పెసిఫిక్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటే సర్చింగ్ ఇన్ BST అంటాం, బైనరీ సెర్చ్ ట్రీ. ఇన్సర్షన్ అంటే యాడింగ్ ద న్యూ ఎలిమెంట్స్, డిలీటింగ్ ద ఇన్ ద BST. సో బైనరీ సెర్చ్ లో డిలీట్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది సెర్చ్ ట్రీలో. ఓకే, సో ఆపరేషన్ ఆన్ ది బైనరీ సెర్చ్ ట్రీ దాన్ని అంటాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం హీప్ ట్రీ అనేది తెలుసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వరకు మనకు ఒక ఆర్డర్లో వస్తుంది, హీప్ ట్రీ అనేది ఈజ్ అనదర్ ఆర్డర్. ఇన్పుట్ వాల్యూని ఎట్లా తీసుకుంటాం, మినిమం వాల్యూని ఎట్లా తీసుకుంటాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? హలో భార్గవ్, ఏమర్థమైంది భార్గవ్? ఇంకొకసారి చెప్పండి సార్. ఇంకోటి చూడమ్మా, ఇది చూడండి, ఏమో ఇదే కదా మీకు డౌట్ వచ్చింది? అవును సార్, ఇంకొకసారి చెప్పండి. మా బైనరీ సెర్చ్ ట్రీలో ఏమవుతుందంటే ఆర్డర్ వైజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం యాక్చువల్గా ఎట్లా ఇచ్చారు అతను 43, 10, 79, 90, 12, 54, 11, 9, 50. సో దీనికి బైనరీ సెర్చ్ ట్రీ నువ్వు వేయి అంటాడు. ఓకేనా? సో ఇప్పుడు 43 వేసినాం, ఇది ఫస్ట్ స్టెప్. 43 వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? ఎప్పుడైనా బైనరీ ట్రీలో ఏమవుతుందంటే ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది. ఓకే, రైట్ సైడ్ ఎప్పుడు కానీ గ్రేటర్ దాన్ వాల్యూస్ మాత్రం వేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తామంటే మినిమం వాల్యూని మాత్రమే వేసుకుంటాం. సో 10 తర్వాత 79 చూడండి, ఇక్కడ ఆర్డర్ కదా, 43, 10, 49, 79. సో ఇది ఆర్డరే కదా. ఓకే, ఇక్కడికి ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఓకే అర్థమైందా? మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ మనం చూడండి 79 తర్వాత ఏముంది, 90 ఉందా? సో 90 ఎక్కడ వేసుకోవాలని డౌట్ రావాలి. 90 ఎప్పుడు రావాలంటే ఇక్కడ చూడండి, మనకు పెద్ద వాల్యూ ఏదైతే ఉంటుందో 43, 10, 79 తర్వాత 90 దాని కింద వస్తుంది. అదే 12 అయితే ఇక్కడ వస్తుంది. అదే విధంగా మనకు 12 వచ్చిన తర్వాత ఏమొస్తుంది, 54 ఎక్కడ రావాలా? దీని కిందకి రాకూడదు, 90 కిందకి రాకూడదు. ఏమవుతుంది, దీని కిందకి వస్తుంది 54. ఈ విధంగా మనకు ప్రీ ఆర్డర్ వస్తుందా, ప్రీ ఆర్డర్ అంటాం ఇది. ఓకేనా? సెర్చ్లో తర్వాత ఏమవుతుంది, 12 తర్వాత 11 అనేది ఇండికేషన్ అవుతుంది. ఇక్కడి వరకు అయిపోయిందా? తర్వాత 11 అయిన తర్వాత 9. సో 9 ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ మనకు సబ్ ట్రీ లేదు కాబట్టి 9 ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత ఏమవుతుంది, 50 ఎక్కడ వస్తుంది, 50 ఎక్కడ వస్తుందా, 54 కింద వస్తుంది, 70 కింద రాదు. ఎందుకు? ఆల్రెడీ ట్రీ అయిపోయింది అది. ఓకేనా? ఆల్రెడీ ట్రీ అయిపోయింది. సో ఏమొస్తుంది, 54 కింద 50 వస్తుంది. అర్థమైనమా? హలో, అది అర్థమైందా వాణి? ఓకేనా? ఆర్డర్ వైజ్ జరుగుతుంది మరి అంతా ప్రాసెస్. ఆర్డర్ వైజ్ వస్తుంది. మీకు ఈ నెంబర్ ఇచ్చాననుకోండి, మీరే ఆర్డర్ చేసుకోవాలా. ఓకే ఓకే మా కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా అడుగుతారమ్మా, ఒక్క నిమిషం. ఇట్లా అడుగుతారు క్వశ్చన్ని. క్రియేట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ యూజింగ్ ద ఫాలోయింగ్ ద ఎలిమెంట్స్. ఏ విధంగా ఎలిమెంట్స్ ఫాలో అవుతుంది? ఓకే మా కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. మా స్క్రీన్ షాట్స్ పెట్టండి, మా స్క్రీన్ షాట్స్ ఉంటే పెట్టండి. ఓకే సార్.